ఇండియా నంబర్ 1, ఇంగ్లాండ్ నంబర్ 2. కానీ ఫస్ట్ టీ20లో ఒక షాకింగ్ విషయం జరగబోతుంది. ఎందుకంటే ఒక బ్యాటర్, ఒక బౌలర్ మధ్య యుద్ధం మొత్తం మ్యాచ్ రిజల్ట్ మార్చేయవచ్చు. ఇంతక ఇద్దరు ఎవరో తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ చేయాలి. ఇక ఫస్ట్ మ్యాచ్ వచ్చి చెస్టర్ స్ట్రీట్ లో జరగబోతుంది. ఒకవైపు 2 వరుస టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా, మరోవైపు తమ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న ఇంగ్లాండ్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఇండియా ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. అవును, వరల్డ్లోనే బెస్ట్ టీం ఓడిపోయింది. మరి అది చిన్న వార్నింగ్ మాత్రమేనా, లేక ఇండియాలో ఏదైనా పెద్ద వీక్నెస్ బయటపడిందా? ఇండియా స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ టాప్ ఆర్డర్. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఈ ముగ్గురు ఫస్ట్ 6 ఓవర్స్లోనే మ్యాచ్ని కంప్లీట్లీ చేంజ్ చేయగలరు. కానీ ఇప్పుడు అందరి చూపు ఒక పేరుపై ఉంది, వైభవ్ సూర్యవంశీ. అతనికి కనీసం ఈ సిరీస్లో అయినా ఛాన్స్ వస్తుందా అని. ఇన్ కేస్ తనకు ఛాన్స్ ఇస్తే ఎవరిని బయటకు పంపుతారు, అది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఇక ఇంగ్లాండ్ కూడా చిన్న టీం కాదు. జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, జేకబ్ బేటెల్ ఈ లైనప్ చూస్తే బౌలర్స్కి టెన్షన్ రావడం పక్కా. అయితే వాళ్ళకు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. కొంతమంది ప్లేయర్స్ టెస్ట్ మోడ్ నుంచి డైరెక్ట్ టీ20కి షిఫ్ట్ అవుతున్నారు. అది ఈ మ్యాచ్పై ఎఫెక్ట్ చూపొచ్చు. ఇక ఇప్పుడు అసలు వార్ వచ్చేసి అభిషేక్ శర్మ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ మధ్య చూడబోతున్నాం. స్టాట్స్ ప్రకారం అయితే ఆర్చర్ ముందు అభిషేక్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇంకో బ్యాటిల్ వచ్చేసి పిల్సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్. న్యూ బాల్ తో హర్షదీప్ చాలా డేంజరస్ గా ఉన్నారు. అంటే పవర్ ప్లేలో 10 వికెట్స్ మ్యాచ్ మొత్తం రిజల్ట్ ని మార్చేయవచ్చు. ఇప్పుడు ఇక నా ప్రిడిక్షన్ వచ్చేసి ఫస్ట్ 6 ఓవర్స్లో ఇండియా మంచి స్టార్ట్ ఇస్తే మ్యాచ్ మనదే. కానీ జోఫ్రా ఆర్చర్ స్టార్టింగ్లోనే వికెట్స్ తీస్తే మాత్రం ఇంగ్లాండ్కి భారీ అడ్వాంటేజ్ వెళ్తుంది. సో నేనైతే మన టీమిండియా ఫస్ట్ టీ20తో కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.